హరోం హర. ఈరోజు మనం కాలభైరవ అష్టకంలో రెండో శ్లోకం తెలుసుకుందాం. భానుకోటి భాస్వరం భవిద్యుతారకం పరం నీలికంఠమప్సితార్థ దాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష మాక్షశూలమాక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. భానుకోటి భాస్వరం భవిద్యుతారకం పరం అంటే కోటి సూర్యులు తేజస్సు కలిగిన వాడు, పునర్జన్మ చక్రం నుండి భక్తులను రక్షించేవాడు మరియు పరమాత్ముడు అని అర్థం అన్నమాట. నీలికంఠమప్సితార్థ దాయకం త్రిలోచనం అంటే నీలి రంగు కంఠం కలిగిన వాడు మరియు కోరికలు తీర్చేవాడు మరియు 3 కళ్ళు కలిగిన వాడు అని అర్థం. కాలకాలమంబుజాక్ష మాక్షశూలమాక్షరం అంటే మృత్యుకే మృత్యు, కమలం లాంటి కళ్ళు ఉన్నవాడు. మృత్యుకే మృత్యు అంటే మనం మాట్లాడుకుంటాం కదా, చావుకి చావు చూపించాడు అన్నట్టు. అలాంటి రూపం కలిగిన వాడు, కమలం లాంటి కళ్ళు ఉన్నవాడు, త్రిశూలం, అతని చేతిలో త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలం ప్రపంచానికి ఆధారం అవుతుంది అన్నమాట. మళ్ళీ అమరుడు అని అర్థం. హరోం హర.